వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్‌ని తీసుకొని వచ్చిన. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి సెకండ్ ఫేజ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ ఇవాళ స్టార్ట్ అయితుంది. వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. పెట్టుకోలేదు అంటే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు రావడం కష్టం. తర్వాత కేవలం ఒక 15 రోజుల్లోనే డబుల్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన ఇల్లు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించిన పంపిణీ ప్రారంభించడానికి సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో మరి ఇది ఎప్పుడు ప్రారంభించబోతుంది? ఏంది? అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన రెండో విడత. సో రెండో విడత ఇళ్ళకి సంబంధించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది అందరూ కూడా తెలిసిందే. సో ఆ రెండో విడతలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నారు. సో వెరిఫికేషన్‌కి సంబంధించిన ఎంపీడీఓ అధికారులు కావచ్చు, నేరుగా అధికారులే లబ్ధిదారుల ఇంటికొచ్చి వెరిఫికేషన్ చేస్తారు. అయితే ఇక్కడ మళ్ళీ 2 స్కీమ్స్ ఇందిరమ్మ ఇళ్ళ కింద అమలు చేస్తున్నారు. సో ఇందులో ఒకటేమో ఎవరైతే స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉంటారో నిరుపేదలు వాళ్ళకి 5,00,000 రూపాయల ఆర్థిక సాయం. సో ఎవరైతే ఇప్పటికే వాళ్ళకి పెంకుటిల్లో లేదంటే రేకులిల్లో ఉంటదో సో వాళ్ళకి సంబంధించిన ఆ పెంకులు రేకులు తీసేసి వాళ్ళు దానిపైన స్లాబ్ వేసుకోవడానికి అవకాశం. సో వాళ్ళకి 2,00,000 రూపాయలు ఇస్తారు. సో దీంతో పాటు ఎవరైతే గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఉన్నదో అంటే 10 సంవత్సరాల క్రితం ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఉన్నదో వాళ్ళకి సంబంధించిన ఇల్లు రిపేర్ శిథిలావస్థలు ఉండి ఆ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం మళ్ళీ అర్జీ పెట్టుకున్నారో సో వాళ్ళకి సంబంధించిన రిపేర్ ఖర్చులు దాదాపు 2,00,000 రూపాయలు కూడా ఇచ్చే స్కీమ్. సో ఈ 3 రకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారులకి నిజంగా వాళ్ళ లబ్ధిదారులా లేదా అనే వెరిఫికేషన్ అధికారులు ఇవాళ నుంచి ప్రారంభించబోతున్నారు. సో వీళ్ళు అసలు నిజంగా వీళ్ళు ఇళ్ల స్థలం అయితే ఫస్ట్ 5,00,000 రూపాయల ఆర్థిక సాయం అయితే మీకు ప్రాపర్టీ సంబంధించిన ల్యాండ్ అంటే మీకు జాగా ఉన్నట్టు అధికారులకు చూపియాలి ఒకటి. రెండో ఆ జాగా మీ పేరు పైనే ఉండాలి. తర్వాత వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అయ్యి ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలి. మీ దగ్గర 4 వీలర్ ఉండకుండా ఉండాలి. సో ఇవన్నీ గనక మీకుంటే అండ్ దాంతోపాటు మీ ఇన్కమ్ 2,00,000 లోపే ఉండాలి. 2,00,000 ఇన్కమ్ పైన ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో రాదు. సో ఇవన్నీ పాటిస్తూ అధికారులు వచ్చినప్పుడు జాగాకు సంబంధించిన ఒరిజినల్ అండ్ జిరాక్స్‌లు, ఆధార్ సంబంధించిన ఒరిజినల్ జిరాక్స్‌లు అండ్ మీ ఐడీ ప్రూఫ్ ఆధార్ సంబంధించిన ఒరిజినల్ అండ్ జిరాక్స్ అండ్ దాంతో పాటు మీకుండే అక్కడ ఓటర్ ఐడీ కార్డ్‌కి సంబంధించిన జిరాక్స్ అండ్ ఒరిజినల్ ఇవన్నీ కూడా మీరు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ల్యాండ్ ఉండి ఇందిరమ్మ 5,00,000కి మీరు సబ్మిట్ చేసి ఉంటే. సార్ సెకండ్ ఏదైతే 2,00,000 రూపాయల ఆర్థిక సాయం. సో పెంకుటిల్లో లేదంటే గుడిసెనో లేదంటే రేకులిల్లో. సో ఆ ఇల్లు మీ పేరు మీద ఉండాలి. సేమ్ ఇందిరమ్మ ఇల్లుకి ఏదైతే నార్మ్స్ ఉన్నాయో అదే నార్మ్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి అన్నమాట. అండ్ అవే డాక్యుమెంట్స్ మీరు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే పాత ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే ఉందో అది శిథిలావస్థలు ఉందో ఆ ఇంటికి సంబంధించిన ఫోటో తీసి సిద్ధంగా ఉంచుకోవాలి మీరు. అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. అది గతంలో ఎవరి పేరు మీద ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఎవరి పేరు మీద ఉంది. ఎందుకంటే గతంలో ఉండే ఇందిరమ్మ ఇల్లుని లబ్ధిదారులు కొంతమంది అమ్మేసిండ్రు. సో అమ్మేసిన తర్వాత సెకండ్ ఓనర్ ఉన్నారు. సో ఆ సెకండ్ ఓనర్‌కి పాతగా ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఓనర్‌కి కనెక్షన్ ఉండదు. అండ్ డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు. ఇక డబుల్ బెడ్‌రూమ్ దగ్గరకు వచ్చేద్దాం. సో డబుల్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన ఇళ్ళ కేవలం ఈ 15 రోజుల్లోనే పంపిణీ ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. సో పొంగులేటి సార్ దీని మీద చాలా సీరియస్‌గా ఉన్నాడు. అందుకని ఎక్కడెక్కడ డబుల్ బెడ్‌రూమ్‌లు ఇల్లు ఉన్నాయో వాటినన్నిటిని కూడా డోర్లు, కిటికీలు ఇవన్నీ కూడా రిపేర్ చేపిస్తున్నారు. అంతే కదా పాత వైరింగ్ కాబట్టి మళ్ళీ షాక్ సర్క్యూట్ కాకుండా ఉండాలి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత అని ఆ వైరింగ్ పనులన్నీ కూడా మళ్ళీ అవన్నీ రిపేర్ పనులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో జరుగుతున్నాయి. సో ఆ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించిన పనులు పూర్తి అయిన వెంటనే లబ్ధిదారులకి ఆ ఇల్లులు ఇయ్యాలి. సో లబ్ధిదారులకి ఇల్లులు ఇయ్యాలంటే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఇంటికి ఎళ్లి అధికారులు వెరిఫికేషన్ చేసే పనులున్నారు. అంటే వీళ్ళు నిజమైన లబ్ధిదారులా కాదా? లేదంటే ఊర్లలో వీళ్ళకి జాగాలు, భూములు ఉన్న తర్వాత కూడా ఇంకొక ఊరికొచ్చి ఇక్కడ వీళ్ళేమన్నా అప్లికేషన్ పెట్టుకున్నారా? నిజంగా వీళ్ళు ఇల్లు లేని నిరుపేదలేనా? సో ఇట్లాంటివన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాతనే డబుల్ బెడ్‌రూమ్ ఇస్తారు. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లుకి కండిషన్ ఇల్లు ఇచ్చిన తర్వాత ఎటువంటి కండిషన్ పెట్టలే. గానీ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు పొందిన లబ్ధిదారులకు మాత్రం ఒక కండిషన్స్ అయితే పెట్టారు. సో గతం మనం చూసినాం. ఎక్కడ హైదరాబాద్ సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉండే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించిన తాళాలుంటే దానిపైన ఒక సర్వే చేసి లబ్ధిదారులకు నోటీసులు పంపించి వివరణ కోరిండ్రు. కొంతమందికి దానికి సంబంధించిన ఇల్లు కూడా రద్దు చేసి ప్రభుత్వం తీసుకుంది. సో ఆ రద్దు చేసిన ఇల్లే మళ్ళీ ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించింది. సో ఆ నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ఈ లబ్ధిదారులకు సరే పాత వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చింది కాబట్టి మరి వీళ్ళకైనా పర్మనెంట్‌గా ఉంటది. అంటే ఒక మాటలో చెప్పాలంటే డబుల్ బెడ్‌రూమ్ మీకిచ్చినా అది మీకు అద్దిల్లు లాంటిదే. సో అది మీ సొంతిల్లు అని ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదు.
ఎందుకు అంటే దానికి అందరికీ మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఉపాధికి దూరం ఉండడం కావచ్చు, లేదంటే సదుపాయాలకు దూరంగా ఉండడం కావచ్చు, జనాలు కూడా దానికి ఆఖరికి దూరమైన పరిస్థితి. సో, మరి అట్లాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు ప్రభుత్వం కూడా సేమ్ ఏం నిర్ణయం తీసుకుంటుందంటే, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత 2 నెలలు చూస్తారట. 3 నెలలు చూస్తారంట. ఆ 2, 3 నెలల్లో గూడా లబ్ధిదారులు వచ్చి ఇంట్లో ఉండకపోతే, మళ్ళీ ఆ ఇల్లుని రెండో లబ్ధిదారు దగ్గర నుంచి కూడా తీసుకొని, మళ్ళీ మూడో లబ్ధిదారికి ఇయ్యడానికి కూడా సిద్ధమయ్యారు. సో, అది చాలా సీరియస్ యాక్షన్ ఉంది. ఎందుకంటే లక్షలాది ఇల్లులు మేము ఇచ్చుకున్నాం అని కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్‌కి ఒక ఫిగర్ చెప్పాలి అనంటే, ఈ ఇల్లులకు సంబంధించిన పంపిణీ పూర్తి కావాలి. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదని బాధపడ్డారు. కానీ ఇల్లు ఇచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇల్లు లాక్కోలేదు. మీరు వచ్చి ఉండాలి అని వాళ్ళకి 3, 4 సార్లు చెప్పింది. సదుపాయాలు లేవంటే గప్‌చుప్‌న కూసుంది. సో, 5 సంవత్సరాలు మళ్ళీ నెక్స్ట్ మా టెన్యూర్ వస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకుంది. ఇక వాళ్ళని ఫార్మ్ హౌస్‌కి జనాలు పరిమితం చేసేసరికి దాన్ని పట్టించుకోలేదు. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం మీకు సదుపాయాలు ఉన్నా లేకున్నా, అక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఉన్నా లేకున్నా, అక్కడ ఒక హాస్పిటల్ ఉన్నా లేకున్నా, మీ పిల్లలకు చదువుకు సంబంధించిన బళ్ళు కావచ్చు, లేదంటే అంగన్వాడీలు ఉన్నా లేకున్నా, ఖచ్చితంగా మేము డబుల్ బెడ్‌రూమ్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఆడనే ఉండాలి. సో, ఉండలేరు అనంటే ఖచ్చితంగా మేము దానికి సంబంధించిన డబుల్ బెడ్‌రూమ్‌ని వెనక్కి తీసుకుంటాం. మరి ఈ డబుల్ బెడ్‌రూమ్‌ని ఎట్లా వెనక్కి తీసుకుంటారు? పక్కన వాళ్ళు వీళ్ళో వాళ్ళో మేనేజ్ చేస్తారు గదా! చెప్పడానికి అనంటే, ఇక్కడ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తెలివిగా ఆలోచిస్తుంది. సో, వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు కాదు. లేదంటే అధికారులు ఎళ్ళినప్పుడు డోర్ లాక్ ఉండడం. అండ్ ఫస్ట్ అధికారులు ఎళ్ళినప్పుడు డోర్ లాక్ ఉండడం. రెండోది ఆ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్. సో, కరెంట్ బిల్ మినిమమ్ వచ్చింది అంటే మినిమమ్ కంటే తక్కువ వచ్చింది అనంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు అనేది నిర్ధారణకు వస్తున్నారు. నిజంగా జనావాసాల్లో జనాలు ఎవరైనా అందులో ఉంటే ఖచ్చితంగా కరెంట్ బిల్ ఎక్కువొస్తది. సో, కరెంట్ బిల్ ఎక్కువొచ్చిన ఇల్లుని ఎవరిని కూడా టచ్ చేస్తలేదు. కరెంట్ బిల్ మినిమమ్ కంటే తక్కువొచ్చినా, మినిమమ్ బిల్ వచ్చినా లేదంటే కంటిన్యూయస్‌గా ఆ డోర్ లాక్ చేసి ఉంటే ఇంకోసారి వాటికి నోటీసులు అంటించి లబ్ధిదారు నుంచి ఆ ఇల్లు వెనక్కి తీసుకుంటారు. సో, నోటీస్ అంటించిన తర్వాత మీరు ఏ వివరణ ఇచ్చినా కూడా ప్రభుత్వం అయితే ఊరుకోదు. అందుకని డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇల్లు వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ డబుల్ బెడ్‌రూమ్‌లో పోయి ఉండాల్సిందే. అది ప్రభుత్వం ఏ కొసకిచ్చినా, ఏ కొనాకిచ్చినా కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఉంటేనే ఆ ఇల్లు మీదైతది. లేదంటే లేదు. మరి అట్లా ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని నెలలు ఉండాలంటే మీరు ఎప్పటికి ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తే మీరు అప్పుడు అందుబాటులో ఉండాలి. లేదు ఉండట్లేదు అంటే అది ఏ క్షణమైనా కాంగ్రెస్ ప్రభుత్వం టెన్యూర్ ఇంకొక 3 సంవత్సరాలు ఉంది కాబట్టి, ఈ 3 సంవత్సరాల్లో ఏ క్షణమైనా మళ్ళీ నోటీసులు అంటిస్తారు. మళ్ళీ ఇల్లు వెనక్కి తీసుకుంటారు. సో, దీని బదులు అసలు మాకు అందుకని డబుల్ బెడ్‌రూమ్ ఇల్లే వద్దు. ఇందిరమ్మ ఇల్లు కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో, ఇట్లుందనమాట. మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఒక పక్క వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వడం. ఇంకో 15 రోజుల్లో ఇల్లు కోసం కలలుగన్న వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో గృహప్రవేశం చేసుకోవడానికి సిద్ధంగా ఉండమని ప్రభుత్వం ఆహ్, ఇండైరెక్ట్ గానో, డైరెక్ట్ గానో అయితే ఒక శుభవార్త చెప్తుంది.